బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో రేపు నిర్వహించనున్న క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆ పై స్థాయి కార్యకర్తలు దాదాపు 20,000 మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, సోని, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 17 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలను 5 క్లస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్ కు సంబంధించినటువంటి అంశాలను, అదే విధంగా క్లస్టర్ లో చేపట్టవలసినటువంటి కార్యాచరణ గురించి ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి హాజరు కానున్నారు. ముఖ్యంగా ఎక్కువ స్థానాలు తెలంగాణ నుండి విజయం సాధించాలన్నటువంటి లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగానే 28వ తేదీ ఇటు కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యకర్తల, పదాధికారుల సమావేశాలతో పాటు క్లస్టర్ లో చేపట్టవలసినటువంటి అంశాలను కూడా చర్చించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ కరీంనగర్ లో జరిగే సమావేశంలో పాల్గొంటారు. అదే విధంగా మహబూబ్ నగర్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అంతేకాకుండా హైదరాబాద్ లో మేధావులు, వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రముఖులతో కూడా భేటీ కానున్నారు. మొత్తంగా బీజేపీ ఈసారి తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో విజయం సాధించాలి. అదే విధంగా పెద్ద ఎత్తున బీజేపీ ఓట్ల బ్యాంకును కైవసం చేసుకోవడానికి కావాల్సినటువంటి కసరత్తు చేస్తుంది. ఇప్పటికే బీజేపీ పదాధికారుల సమావేశానికి గతంలోనే అమిత్ షా వచ్చి వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. అదే విధంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ సమావేశాలను విజయవంతం చేయడానికి రచన చేస్తుంది. అదే విధంగా ఇప్పటికే అంటే ఇటు తెలంగాణ ఇన్ఛార్జి తరుణ్ చుగ్, అదే విధంగా జాతీయ కార్యదర్శి ఆనంద్ మీనన్ తో పాటు మిగతా నేతలు కూడా ఇక్కడ బీజేపీ రాష్ట్ర స్థాయి పదాధికారులతో సమావేశం జరుపుతున్నారు. మొత్తంగా బీజేపీ తెలంగాణలో భారీ స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి అమిత్ షాకు, అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీకి కానుక ఇవ్వడానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. సోని, థాంక్యూ శ్రీనివాస్.